తిప్పర్తి మండలంలోని గ్రామాల అభివృద్ధికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంతగానో కృషి చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. ఎంతోమంది పేదలకు ఆయన సహాయ సహకారాలు అందజేశారని అన్నారు. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుట్టినరోజు వేడుకలను శుక్రవారం తిప్పర్తి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. డీసీసీబీ డైరెక్టర్ సంపత్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బద్దం సుధీర్లతో కలిసి మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ కేక్ కట్ చేసి మిఠాయిలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన గొప్ప నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని అన్నారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం ఆయన నిరంతరం శ్రమిస్తున్నారని అన్నారు. తిప్పర్తి మండలంలోని పేద విద్యార్థుల కోసం తిప్పర్తి మండలానికి జూనియర్ కళాశాలను మంజూరు చేయించారని, ఇది పేద విద్యార్థులకు ఎంతగానో మేలు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తిప్పర్తి మాజీ ఎంపీపీ నాగులవంచ విజయలక్ష్మి లింగారావు, చింతకుంట్ల రవీందర్ రెడ్డి, ప్రతీక్ ఫౌండేషన్ సీఈఓ గోనారెడ్డి, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పాదూరి శ్రీనివాస్ రెడ్డి, అధికార ప్రతినిధి పాషం నరేష్ రెడ్డి, రొట్టెల రమేష్, జాకటి మూషా, పుల్లపట్ల ప్రవీణ్ కుమార్, ఎస్కే మోయిస్, కిన్నెర అంజీ, పల్లె ఎల్లయ్య, పత్తిని మట్టయ్య గౌడ్, లొడంగి వెంకటేశ్వర్లు, అబ్దుల్ రహీం, నలపరాజు శ్రీనివాస్, గుండెపోయిన సైదులు, గుండు శ్రీను, రాగి మురళి, తొంతినేని నాగేశ్వరరావు, అబ్దుల్ రహీం, వనపర్తి శ్రీరాములు, మర్యాదయ్య, వాడల జానయ్య తదితరులు పాల్గొన్నారు. ఫోటోలు నాకు పెట్టాయి. ఫోటోలు నాకు పెట్టాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో మన తిప్పర్తి మండలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలలో ఎంతో మందికి ఆర్థిక సాయం చేసి ఆయన ఒక మన ప్రియ బంధువు అయిపోయిండు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మనం రుణపడి ఉంటాం. ఎందుకంటే వారు చేసిన సేవలు మనం అందరికీ ఒక బీద జనానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలే కానీ వ్యక్తిగత మంచి చెడు కూడా ఆయన సహకారాలు ఎన్నో కార్యక్రమాలు చేసిండు. మనం ముఖ్యంగా మొన్ననే జూనియర్ కాలేజీ కూడా ఇక్కడ శాంక్షన్ చేయించిండు బీద పిల్లల కోసం. ఎందుకంటే ఎస్ఎస్సి వరకే ఇక్కడ ఉంది. ఇంటర్మీడియట్ దూరంగా పోయి చదువుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు జరుగుతాయనే ఉద్దేశంతో వెంటనే కనగల్లు మండలం ఇటు తిప్పర్తి మండలాన్ని వారి కొడుకు పేరు మీద ప్రతీక్ ఫౌండేషన్ మీద శాంక్షన్ చేయించిండు. స్థల నిర్ధారణ కూడా అయింది. క్లాసులు కూడా రేపటి నుంచి మనకు అడ్మిషన్లు కూడా స్టార్ట్ అవుతున్నాయి. వచ్చే నెల నుంచి క్లాసులు కూడా స్టార్ట్ అవుతాయి. బీద ప్రజలు దీన్ని ఉపయోగించుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి మా యొక్క తిప్పర్తి మండలం అండగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తిప్పర్తి మండల కేంద్రంలో జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి తిప్పర్తి మండల వివిధ గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు, కోమటిరెడ్డి అభిమానులందరికీ మన కోమటిరెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ మహానేత బడుగు బలహీన వర్గాలకు ఇటువంటి మా వెంకరెడ్డి సాబు ఎన్నో పుట్టినరోజులు చేసుకోవాలని, ఎందుకంటే ఇటువంటి మహానుభావుడు ఎల్లకాలం జనాలలో ఉండే వ్యక్తి. ఎందుకంటే ప్రతి ఒక్కరు బీద విద్యార్థులకు కానీ ఎవరికి కానీ అందినంత సాయం చేయడం కానీ, తిప్పర్తి మండలం కానీ నల్గొండ కాన్స్టిట్యూషన్ కానీ ఒక మోడల్ కాన్స్టిట్యూషన్గా ఏర్పాటు చేయడానికి సాయశక్తులు ఒక 20 ఏళ్ల నుంచి ప్రయత్నం చేస్తుంటూ ఈ కెనాల్స్ కానీ ఏవి కానీ మనకు ఇక్కడ D40, D39, 37 ఈ కాలువలు కానీ ఇక్కడ నీళ్లు రైతులకు కూడా ఎంతో అందుబాటులో వచ్చేటట్టు చేస్తున్నాం. ప్రతినిత్యం ఈయన జనాల కోసం కాన్స్టిట్యూషన్ కోసం ఆర్నిషన్ కష్టపడే వ్యక్తి. ఎల్లకాలం నిండా నూరేళ్ళు ఆరోగ్యాలతోటి పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటూ వివిధ గ్రామాల నుంచి వచ్చిన కోమటిరెడ్డి అభిమానులందరికీ నమస్కారం. మన ఎస్ఎస్సి స్కూల్లో బాయ్స్ స్కూల్లో చదివిన పిల్లలు ఎవరైతే 500 మార్కులు పైన సాధించారో వారికి తన సొంత డబ్బులతోని వాళ్ళంతో ఇంతో ఇంటర్మీడియట్కి పోతే ఓ 10 రూపాయలు సాయం చేస్తే వాళ్ళకు బుక్స్కో, కాపీలకో, పెన్నులకో అవుతుందనే ఉద్దేశంతో తన సొంత నిధులు దరిదాపు 45,000, 50,000 వెచ్చించి వాళ్ళ ప్రైజులు కూడా ఇవ్వడం జరిగింది నగదు. అలాగే వారికి నరేష్ రెడ్డి గారికి, అలాగే రవీందర్ రెడ్డి సార్ గారికి, మా మండలంలో ఉన్న ప్రతి ఒక్క లీడర్లకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొక్కసారి మన అభిమాన నాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఈ మండలంలో ఈ గ్రామాలలో ఎంతమందికి పేదలకు అన్నా అంటే 50,000, 1,00,000, 1,50,000 అట్లా
సాయం చేసి ఇదే శ్రీకాంత్ చెరుకుపల్లి శ్రీకాంత్ చనిపోతే రేపు రోడ్డు యాక్సిడెంట్లో సాధారణంగానే తన సొంత డబ్బులు తీసుకొచ్చి హాస్పిటల్కి వచ్చి ఆ అమ్మాయిని డెలివరీ అయితే మందలిచ్చి ₹1,00,000 సాయం చేసిన మహోన్నత గొప్ప నాయకుడు మన అభిమాన నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ